2014-19 సంవత్సరం మధ్యలో మన ప్రభుత్వం పలాస నియోజకవర్గానికి మంజూరు చేసినటువంటి మొత్తం ఇల్లు 3159 అధ్యక్ష. ఇందులో ఇల్లు ప్రారంభింపబడి 3024 ఇల్లు దాదాపు వివిధ దశల్లో ఉన్నాయి అధ్యక్ష. 135 ఇల్లు పూర్తి కాబడ్డాయి అధ్యక్ష. వీరికి చెల్లించాల్సిన మొత్తం 29,72,71,000 రూపాయలు అధ్యక్ష. ఇందులో బిల్లు జనరేట్ అయ్యి లబ్ధిదారుల ఖాతాలకు జమ అవ్వని డబ్బులు దాదాపు 6,16,00,000 ఉంది అధ్యక్ష. ఇదిలా ఉండగా కొంతమంది లబ్ధిదారులకు కొంత బిల్లులు పడిన తర్వాత ఆన్లైన్లో వారి డేటా డిలీట్ అయిపోయింది అధ్యక్ష. ఇటువంటి వారు దాదాపు 698 మంది ఉన్నారు అధ్యక్ష. ఇక్కడ ప్రధానంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అధ్యక్ష, 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మన తెలుగుదేశం లబ్ధిదారులందరినీ సానుభూతి పరులను కూడా వాళ్ళని బిల్లు చెల్లించకుండా వారి యొక్క డేటాను కూడా డిలీట్ చేసినటువంటి దుర్మార్గమైన వైసీపీ ప్రభుత్వం అధ్యక్ష. తర్వాత మన ప్రభుత్వం వచ్చాక మళ్ళీ ఆ డేటాను ఆన్లైన్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే నేటి వరకు వాళ్ళకి బిల్లులు చెల్లించబడలేదు అధ్యక్ష. 2019-24 మధ్య లబ్ధిదారులకు మాత్రం మన ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తూ ఉంది అధ్యక్ష. కావున 2014-19 మంది ఉన్న లబ్ధిదారులు కూడా న్యాయం చేయవలసిందిగా మీ ద్వారా సదరు శాఖ మంత్రి వారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మా తుని నియోజకవర్గంలో కూడా సుమారు చాలా హౌసింగ్ లేఅవుట్స్ ఉన్నాయి అధ్యక్ష. అలాగే బేసిక్ ఫెసిలిటీస్ తోటి ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. కరెంట్ కానీ రోడ్స్ కానీ అలాగే మంచినీరు కూడా లేదు అధ్యక్ష వాళ్ళకి. మా కోటనందూరు మండలంలో అల్లిపూడి, అప్పలరాజుపేట, బొద్దవరం, బిళ్ళనందూరు, అలాగే తొండంగి మండలం వచ్చేసి ఏ కొత్తపల్లి, తొండంగి, దానవాయిపేట, పైడికొండ అధ్యక్ష. అలాగే తుని మండలం వచ్చేసి లోవకొత్తూరు, వెలమకొత్తూరు, ఎస్ అన్నవరం, హంసవరం లాంటి గ్రామాల్లో ఈ మౌలిక సదుపాయాలు కూడా వెంటనే కల్పించాలని మీ ద్వారా నేను గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష పిలిచిన తర్వాత ఆల్రెడీ అతను స్టాండ్ చేయ పర్మిషన్ సార్, నా పర్మిషన్ కాదు, స్టాండ్ నిల్చుని వస్తుంది అధ్యక్ష. నేను గతంలో కూడా చెప్పాను, దీంట్లో ఏంటంటే వాళ్ళు బాగా డిస్టర్బ్ చేసి వెళ్ళిపోయారు అధ్యక్ష. ఏ కాలనీలు పనికి